మనకు ఒక 20 గుంటాస్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. మనకు జనగాం జిల్లాకి కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడనే మనకు జంక్షన్ ఉంటుంది. కనబడే రోడ్డు ఇటు మరిగడికి వెళ్తుంది, ఇటు గానుగుపాడు, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. మనకు ఎదురుగా వచ్చేసి రైస్ మిల్లు పడ్డదండి కొత్తగా. ఇక్కడే మనకు విలేజ్ కూడా దగ్గరనే ఉంటుంది, ఒక 200-300 మీటర్ దూరంలో. ఇది సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 105 ఫీట్లు ఉంటుంది. డెప్త్ వచ్చేసి 210 ఫీట్లతో ఉంది. ఇది మనకు 1:2 రేషియో ప్రకారంగా ఒక ఫ్లాట్ వైజ్గా స్క్వేర్లో ఉంది. చాలా బాగుంది సైట్ అయితే. మనకు చుట్టూ గ్రౌండ్ వాటర్ ఏరియా అయితే ఇది. చుట్టూ చూసినట్టయితే మనకు పొలాలు కూడా అందుబాటులో ఉంటాయి. రోడ్ సెంటర్ నుంచి ఇది సెట్ బ్యాక్ కావడం జరిగింది 50 ఫీట్లు. అంటే ఇది 100 ఫీట్ రోడ్ అండి కంప్లీట్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇది మన జనగాం హుస్నాబాద్ టు కరీంనగర్ హైవే రోడ్కే ఉందండి. ఎప్పుడు రష్ రోడ్ అండి ఇది. ఎప్పుడు వెహికల్స్ ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఇది మనకు సైట్ వచ్చేసి ఇది. ఇక్కడ పక్కనే ఫంక్షన్ హాల్ కోసం వాళ్ళు దిమ్మెలు ఇట్లా కట్టుకున్నారు ఆల్రెడీ. ఇది ల్యాండ్ చూసినట్టయితే మనకు స్క్వేర్లో ఉంటుంది. సాయిల్ పరంగా చూస్తే ఇది రెడ్ సాయిల్ అండి కంప్లీట్గా. ఇది టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్ అండి. ఇది అగ్రిమెంట్ మీద ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మనకు పవర్ కూడా అందుబాటులో ఉంది. అండ్ సర్కిల్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ వస్తుంది. ఇది మనకు 4 సైడ్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ. అటు మరిగడి, అటు గానుగపాడు, అటు జనగాం చౌరస్తా నుంచి సెకండ్ బిట్ వస్తుంది. జస్ట్ ఆ ట్యాంక్ ఒకటి దగ్గరనే మనకు విలేజ్ ఉంటుంది. జస్ట్ అది కూడా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ల్యాండ్ అయితే చాలా మనకి ఇక చూడాల్సిన అవసరం లేదు. 1:2 రేషియో ప్రకారంగా మనకు రెక్టాంగులర్లో ఉంటుంది బిట్టు. రోడ్ ఫేసింగ్ 105, డెప్త్ 210 ఫీట్లు ఉంటుంది. క్లియర్ టైటిల్ అండి. టైటిల్ కూడా చాలా బాగుంటుంది. సైట్ అయితే ప్రైస్ ప్రకారంగా వచ్చేసి 2,70,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సైట్ అయితే చాలా బాగుంటుంది. పవర్ ఇట్లా అన్నీ అందుబాటులో ఉన్నాయి. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అండి ఇది.